నాసిక్ హైవే మీద రోడ్డు మీద వెళ్తున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూశాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ మరేదైనా సహాయం కావాలా అని అడిగాను. వారు మొదట మొహమాట పడుతుంటే ఒక 100 రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది. వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని 3 నెలల్లో కాలినడకన పూర్తి చేసి ద్వారకకు తిరుగు ప్రయాణం చేస్తున్నారట. ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందంట. అలా ఎందుకు నడవడం అని నేను అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం, నా చిన్నప్పుడు నా 2 కళ్ళలోని చూపు పోతే మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ అక్కడి డాక్టర్లు ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా వాళ్ళమ్మ పట్టుపట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక తన కొడుకు కంటి చూపు వస్తే కొడుకుని కాలినడకన పండరిపూర్ తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందంట. అందుకని ఆ కొడుకు కాలినడకన అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయలుదేరారట. కానీ మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే ఆమె, నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్లడం ఇష్టం లేక దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని చెప్పింది. వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది. ఆ మగ వ్యక్తి ఆస్ట్రోఫిజిక్స్లో PhD చేసి లండన్లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో 7 ఏళ్లు సి రంగరాజన్, కల్పనా చావ్లాతో కలిసి పనిచేశాడట. అతని భార్య లండన్లోని ఒక విశ్వవిద్యాలయం నుండి హ్యూమన్ సైకాలజీలో PhD చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పని అయింది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడం లేదు. వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్లకు వచ్చే పెన్షన్ మొత్తము ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట. అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ, ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.